హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం కొత్తగా ఒక మైక్ అయితే నేను తెప్పించాను అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మనము హాలీల్యాండ్లో అట్లంతా తీయాలంటే మనకి 11,000 దాకా 11,000-11,500 దాకా పడుతుంది అనమాట. అందువలన నేను ప్రస్తుతం బడ్జెట్లో అంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి బడ్జెట్ రేంజ్లో తీసుకునే వాళ్ళకైతే యాక్చువల్గా ఇది బెస్ట్ అనమాట. ఇది ఎందుకనంటే యాక్చువల్గా ముందు గ్రీనెరోలో చాలా మోడల్స్ అయితే వచ్చినాయన్నమాట. ఆల్రెడీ S13 అని J13 అని చాలా వచ్చాయన్నమాట. కానీ ఇది ఎందుకు తీసుకున్నానంటే కొద్దిగా నాకు ఈ ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందువలన ఇది తీసుకున్నాను అనమాట. అలాగే మనము దీనికి అన్బాక్సింగ్ గ్రెనెరో నుంచి S13 Pro అనే మైక్ అయితే తెప్పించాను అనమాట. ఈ మైక్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం, అలాగే అన్బాక్సింగ్ చూద్దాం, అలాగే వీడియోని కూడా మనము కంటిన్యూ చేద్దాం. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియో చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. కెమెరా ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకుంటే ఇది గ్రెనెరో అని రాసి ఉంటుంది, అలాగే S13 Pro అనమాట. ఇది వచ్చి గ్రెనెరో. మనకి ఇక్కడ ఛార్జింగ్ అయితే డిస్క్ అయితే కనపడుతుంది, ఇలాగే వైర్లెస్ మైక్రోఫోన్ అని రాసి ఉంటుంది. అలాగే దీనిపైన వచ్చి మనకి ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది. అలాగే 30 minutes ఆఫ్ దూరం అంటే 30 meters దూరం అయితే వస్తుంది అనమాట. ఓకే, దీని మీద ఇవైతే రాసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, వాల్ వెర్షన్ అని ఎల్లో అయితే వస్తుంది అనమాట. ఇది తర్వాత ఇది వచ్చి మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అండి. దీని లోపల ఏమేమి వస్తాయో చూసాము. మనకి ఇక్కడైతే బాక్స్ అయితే వస్తుంది, చూసారు కదా, గ్రెనెరో అనే కంపెనీ రాసిన తర్వాత దీంట్లో మనకి 2 మైక్లు వస్తాయి, అలాగే ఇది ఒక రిసీవర్ వస్తుంది అనమాట. రిసీవర్ ఇలాగైతే ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా అయితే ఉంటుంది. మళ్ళీ మనం దీంట్లో పెట్టేస్తాం. తర్వాత దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ వస్తున్నాయో చూద్దాం. బాక్స్లో వచ్చి 3 డివైజులు అయితే వస్తాయి. ఇది వచ్చి 3.5mm టైప్ C టు 3.5mm అనమాట. చూసారు కదా, దీంట్లో 3.5mm వస్తుంది. మనం దీంట్లో కనెక్షన్ చేసుకొని మనకు పాటలు మనం ఏం మాట్లాడుతున్నామో దాన్ని మానిటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇది లైట్నింగ్ కేబుల్ అనమాట, మనకు ఐఫోన్లో అయితే పెట్టుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వారంటీ కార్డ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఈ వారంటీ కార్డు మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఇది తీసుకున్న 30 days అనమాట. మనం తీసుకున్న ఒక నెల రోజుల లోపల దీంట్లో అప్లై చేసుకుంటే మనకి 1 year వారంటీ అయితే వస్తుంది అనమాట. బాక్స్ అయితే ఇది. ఇంకా మీకు దీని గురించి క్లియర్గా నేను రివ్యూలో చెప్తాను. ఇది ఎంత దూరం వరకు వెళ్తుంది, ఎంతవరకు మనకు వాయిస్ అయితే బాగుంటుంది, అలాగే మనకు వాయిస్ క్లారిటీ ఎంతవరకు వస్తుంది అనేది కూడా మనం చూస్తాం. ఇప్పుడు మీరు వింటున్న వీడియో కూడా, ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కూడా మీకు మైక్లో నుంచే వస్తున్నాయి అనమాట. చూడండి, మైక్ అయితే ఆన్ చేసి పెట్టున్నాను. మీకు ఇది వాయిస్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైక్ లేకుండా మాట్లాడుతున్నాం అనమాట. ఇది నా మొబైల్ వచ్చి IQ9SC నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు మైక్ లేకుండా ఎలా వాయిస్ ఉంది, అలాగే మైక్ పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు క్లియర్గా మనం చూడాలి. మాట్లాడతాడు, అతని దగ్గర కూడా ఒక మైక్ ఉందన్నమాట. డ్యూయల్ మైక్ కదా ఇది, కాబట్టి అతను మాట్లాడతాడు. అతను సౌండ్ ఎలా వస్తుందో చూడండి. మీరైతే చూడొచ్చు, ఇక్కడ నా వాయిస్ కూడా చాలా క్లారిటీగా అయితే వస్తుంది. నేనైతే ఇంతకుముందు తీసిన మైక్ అయితే నాకు అంత అనిపించలేదు, బట్ ఈ మైక్ అయితే చాలా బాగుంది. సో మనము ఇంత డిస్టెన్స్ అని కూడా తీసుకొని మాట్లాడచ్చు దీంట్లో. ఇలా మాట్లాడినప్పుడు కూడా వాయిస్ అయితే చాలా క్లారిటీగా అయితే వస్తుంది దీంట్లో. అలాగే మీరు నా వాయిస్ అయితే ఎలా వస్తుందో అది మీరు కమెంట్స్లో కూడా తెలియజేయండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు మైక్ ఆన్ చేసి నేను మీకు చూపిస్తాను ఎలా ఉందని చూడండి. మైక్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఒక మైకు మా సన్ దగ్గర ఇచ్చున్నాను అనమాట, కొడుకు దగ్గర. అతనికి కూడా మైక్ ఉంది, అతను మాట్లాడతాడు, నేను మాట్లాడతాం, ఇద్దరం కలిసి మాట్లాడతాం. చూడండి ఎలా వస్తుంది అనేది. మీకు సౌండ్ ఎలా వస్తుందో మీరు చెప్పండి. మీకు వాయిస్ చూసుకోండి ఎంత దూరం వస్తుంది అనేది. నేనైతే వెళ్తూ ఉన్నాను బ్యాక్ సైడ్. ఇప్పుడు 10 meters దాకా వచ్చేసాను నేను. 10 metersకి ఎంత ఉంది వాయిస్ అనేది చూడండి. అలాగే ఇంకా కొద్దిగా దూరం కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను తిరిగి మాట్లాడుతున్నాను, మీరు అట్లా కూడా చూడండి ఎలా ఉంది, వాయిస్ క్లారిటీ ఎలా ఉంది, ఇవన్నీ మీరు కమెంట్స్లో నాకు తెలియజేయండి. నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ తిరిగి వెళ్తున్నాను, అయినా సౌండ్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు వచ్చి ఇంచుమించు నేను ఒక 30 meters అయితే రావడం జరిగింది. ఇందులో వాయిస్ వస్తుందో లేదా మీరు కమెంట్స్లో నాకు తెలియజేయండి, క్లారిటీ ఎలా ఉందనేది చూడండి. వాయిస్ ఎలా వస్తుంది అనేది చాలా బాగుంది ప్రస్తుతానికి అయితే. ఇది ఇప్పుడు బడ్జెట్ రేంజ్లో మనం తీసుకునే వాళ్ళకైతే మనకు ఇది బాగానే ఉంటుంది. ఇంకా మనం హై ఎండ్ పోవాలనుకుంటే 10,000 పైన పోవాల్సిందే, అప్పుడే అది మనకు హాలీల్యాండ్ అలాంటిది అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి మనకి మీరు చూసుకుంటే దీంట్లో నాయిస్ క్యాన్సిలింగ్ ఎలా ఉందో కూడా మీరు చెప్పండి. ఇప్పుడైతే క్లైమేట్ బాగా చల్లగా ఉంది,
గాలి కూడా బాగా వస్తుందన్నమాట. మీకు నాయిస్ క్యాన్సిలింగ్ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నాయిస్ క్యాన్సిలింగ్లో అయితే ఉన్నదన్నమాట. ఇది చూడండి ఎలా ఉంది నాయిస్ అనేది. అలాగే మీకు సెకండ్ స్టెప్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. మీకు చూడండి ఎలా ఉంది నాయిస్ అనేది. మైక్ కూడా దీంట్లో మైక్ ఆఫ్ చేయడానికి కూడా ఉంది. అలాగే దీంట్లో రివర్బ్ సౌండ్ అనేది వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందండి వాయిస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాయిస్ చూడండి ఎలా ఉందనేది. ఇప్పుడు వాయిస్ అయితే కొద్దిగా ఎక్స్ట్రా వాయిస్ అయితే వస్తుంది అనమాట, అది కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మామూలుగా నార్మల్గా వస్తుంది సౌండ్. మీరు గమనించవచ్చు మీరు ఈ సౌండ్ ఎలా వస్తుంది అనేది. ఫ్రెండ్స్ చూశారు కదా, గ్రీనెరో గురించి నేను పూర్తిగా క్లియర్గా అయితే మీకు చెప్పడం జరిగింది. ఫైనల్గా నా ఒపీనియన్ ఏమనంటే చాలా క్లారిటీ అయితే ఉంది, వాయిస్ కూడా బాగా క్లారిటీ ఉంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. మీరు చూసే ఉంటారు 30 మీటర్స్ వరకు కూడా ఇది వాయిస్ బ్రేక్ చేయకుండా నీట్గా వెళ్తుంది. మామూలుగా యాక్చువల్గా గ్రీనెరోలో ఫస్ట్ S13 అయితే కనుక మనము అటుపక్క రౌండ్ తిరిగామనుకోండి, బ్యాక్ సైడ్ మనం మామూలుగా తిరిగినా కూడా తిరిగి మనం మాట్లాడినా కూడా మనకు వాయిస్ అయితే సరిగ్గా వినపడదు అనమాట. ఇది మనం తిరిగిపోయినప్పుడు కానీ అలాగే మనం 30 మీటర్స్ దూరంలో ఉండి కూడా మాట్లాడేటప్పుడు కూడా మనకి ఏ ప్రాబ్లం అయితే లేదు. నాయిస్ కూడా చాలా బాగా క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి దీంట్లో మనకి రివర్బ్ మోడ్ కూడా ఉండడం వలన మనం ఏదైనా వాయిస్ కొద్దిగా ఎక్స్ట్రా వాయిస్, డీప్ వాయిస్ రావాలన్నా కూడా మనకైతే వస్తుందన్నమాట. నాకైతే పూర్తిగా అన్ని విధాలుగా ఇది నచ్చిందనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.